ఒక పేజ్ ఫైల్ తీసుకున్నాను. సరే, డాక్స్ లో మనం కొత్తది పెట్టాం, ఇండెక్స్. ఓకే, అంటే పిహెచ్పి చూసారండి, HTML లాగా వచ్చేసింది అది కూడా, కానీ పైన ఎక్స్టెన్షన్ చూడండి .php. ఓకే, ఇక్కడ నువ్వు ఉంచుకోవచ్చు లేదా తీసేయచ్చు. ప్రస్తుతం తీసేయచ్చు, మనం ప్రాజెక్ట్ చేసినట్టు కావాలి. ఓకే, జాగ్రత్త పడండి. నిన్న వేరియబుల్ అంటే ఏం చెప్పాను కదా, $తో వాడతాము, $a = సంథింగ్. ఓకే, ఇప్పుడు $a = A, B, C, D, E ఇలా ఉంది. ఓకే, ఇలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా విడగొట్టాలి. కామా ఇది డెలిమిటర్. ఇక్కడ డెలిమిటర్ అంటే దేంతో విడగొడదాం అనుకుంటున్నారో దాన్ని డెలిమిటర్ అంటారు. కామా బదులు మీరు ఐఫోన్ పెట్టుకున్నారు అనుకో, ఐఫోన్ ఇస్ డెలిమిటర్. కాల్ పెట్టుకున్నారు అనుకో, కాల్ ఇస్ డెలిమిటర్. అంటే నేను దీన్ని ఏం చేద్దాం అంటే ఒక ఎరే కింద చేస్తున్నాను. ఎరే అంటే ఎలాగంటే ఇప్పుడు $p ఈక్వల్ టు ఎరే అని అనుకుందాం. $p(0) లో నేను సంథింగ్ ఏదైనా వాల్యూ పెట్టుకోవచ్చు. $p(1)లో ఏదైనా వాల్యూ పెట్టుకోవచ్చు కదా. నేను పెట్టుకోవచ్చు అంటున్నాను, కానీ నేను ఏమంటున్నాను ఇక్కడ ఇలాగా, ఇది అర్థం కదా ఎరే అంటే. ఇలాగా దీన్ని విడగొట్టాను నేను కామా యూజ్ చేసుకుని. అంటే A(0)లో ఏముంటది, A ఉంటుంది, A(1)లో B ఉంటుంది, C ఉంటుంది, అలా విడగొట్టమంటాను. ఓకే, విడగొట్టడానికి విడగొట్టి ఒక ఎర్రలో పెట్టాలి మనం. ఆ ఎర్ర పేరు ఎక్స్ప్లోడ్ స్ట్రింగ్ సెపరేటర్. చూసారా అడుగుతుంది ఏంటి, కామా అంటే డెలిమిటర్ అవ్వాలి. ఫస్ట్ డెలిమిటర్ పెట్టాలి $a. ఓకే, ఎక్కువ ఏమన్నాను, సైజ్ ఆఫ్ ఇస్ ద ప్రీ డిఫైన్డ్ క్వశ్చన్. ఎక్స్ప్లోడ్ ప్రీ డిఫైన్డ్, సైజ్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్. సైజ్ ఆఫ్ ఏమొస్తుందో చూద్దాం. ఏమన్నా సైజ్ ఆఫ్ $x అన్న ఏమవుతుందో చూద్దాం. ఏమొచ్చింది, 10 వచ్చింది. 10 ఏంటి, మళ్ళీ 10 మనం ఎక్కడ యూజ్ చేయలే కదా. ఈ ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తుంది సైజ్ ఆఫ్ అంటే. 1 2 3 4 5 6 7 8 9 10 సైజ్ ఆఫ్. ఓకేనా, అంతే కదా, ఎరేలో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయో చెప్తుంది. ఇప్పుడు మీకు ఎరే ఎంత ప్రింట్ అవ్వాలి. ఓకే, అసలు ఎరేలో ఏమన్నా చూసుకోవాలి మీరు. దానికి ఎక్కువ ఆర్డర్ ప్రింట్ _r వాడతారు. అంటే ప్రింట్ ఎరే. ఎరే ఏంటి, అంతేనా. కొద్ది కన్ఫ్యూజన్ ఉంది కదా. ఇలాగా ఎర్ర ఎప్పుడైనా సరే పక్క పక్కన ప్రింట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కొద్ది క్లియర్గా కావాలనుకో మీకు, ఎప్పుడైనా సరే ఫ్యూచర్లో ఎక్కువ పైన ప్రీ అనే ట్యాగ్ ఆల్రెడీ చెప్పాను మీకు. బుక్లో ప్రింటింగ్ కోడ్ ఇస్తాడు, కోడ్ ఇచ్చేస్తాడు బుక్లో. ప్రింట్
ప్రింట్ లాగా సేమ్ సిస్టమ్ లాగా ప్రింటింగ్ ఉంటుంది, ఒక బాక్స్ పెట్టి అవన్నీ ప్రీ ట్యాగ్స్ రాస్తాం అన్నమాట. అంటే అలా ప్రింట్ అవుతుంది. మళ్ళీ ప్రీ క్లోజ్ చేసేయండి, అంటే ఒక ప్యాటర్న్ లా ప్రింట్ అవుతుంది. చూడండి సార్, చూసారా? ఇప్పుడు మీకు అర్థమవుతుందా? జీరోలో ఏ ఉంది, వన్లో బి ఉంది, 9 ఓకే. 0 నుంచి 9 అండి, 10 సరిపోయింది ఇక్కడ. సరే, బాగానే ఉంది. ఈ సైజ్ ఎంత వచ్చింది కదా, ఆ సైజ్ అంతా నేను జెడ్ అనే దాంట్లో పెట్టుకున్నా సైజ్. ఇప్పుడు నేను ఆ ఎరేని ప్రింట్ అండ్స్కోర్ రాసాను కదా, అంటే ఎర్ర వచ్చింది కరెక్టే. నేను ప్రింట్ అండ్స్కోర్ ఆర్ యూజ్ చేసుకొని దేనికి యూజ్ చేసుకోలేదు, ఎర్ర వచ్చిందని తెలుసుకుంటున్నాను అంతే నేను. కానీ ఎర్రలో ఉన్న వాల్యూస్ని ఒక్కొక్కటి బయట తీయాలి నేను. అంటే జీరోలో ఏముంది అది ప్రింట్ చేయాలి విడిగా, బీలో ఉంది అరే వన్లో ఏముంది అది ప్రింట్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఫర్ 0 దగ్గర నుంచి $i 0 దగ్గర నుంచి ఎక్కడ వరకు 10 అని మనకు తెలుసు, కానీ ఫ్యూచర్లో పెరిగితే జెడ్లో ఉంది మొత్తం 10 ఉన్నాయి, నేను ఈక్వల్ టు రాలేదు ఇక్కడ. లెస్ దాన్ అంటే 9 వరకు తిరుగుతుంది. 0 అండి, 1 2 3 4 5 6 7 8 9 లెస్ దాన్ వరకు రాశాను, తక్కువ ఉంటాయి. ఈకో $x అయినా $i ఏమన్నాను ఫస్ట్ $x అంటే ఎరేనా, ఎరలో ఐలో ఉంది 0 ఉంది, $x(0) 1 2 3 ఇలా తిరుగుతుంటుంది ఇప్పుడు వరకు 9 అయ్యే వరకు. 10 అయితే లూప్ ఫెయిల్ అయిపోయి బయటకు వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏం చేస్తాం, ఇందాక ఎరే కింద ప్రింట్ చేసాము, ఇప్పుడు ఒక ఎలిమెంట్ చేస్తున్నాం ఎరేలో ఉన్న ఎలిమెంట్. ఎరే ఎలిమెంట్స్ విడిగా వచ్చాయి కదా, ఏబిసిడీలు వచ్చాయి విడిగా. ఇదే పద్ధతి మనం డేటాబేస్ వర్క్ చేస్తున్నట్టు చేస్తాం, గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కువగా అర్థమైందా? ఇప్పుడు నేను ఎరేలో 11th ఎలిమెంట్ పెట్టాలి, కొత్తగా ఎరేలో ఒక 11th ఎలిమెంట్ పెట్టాలి. సో ఎరే అండర్స్కోర్ పుష్ చేస్తాం. ఎరేనా, ఎరే అండర్స్కోర్ పుష్ వాడాలి, పుష్. సో ఆ స్టాక్ అంటే ఎరే స్టాక్ అంటే ఒక బాక్స్, అందులో కాయిన్స్ వేసేసుకుంటాం కదా, అది ఎరే కదా. సో స్టాక్ అవుతుంది. స్టాక్ అయితే మనకి ఇక్కడ ఎక్స్ అనేది ఆ బాక్స్, ఇందులో కొత్తగా వెళ్ళాల్సిన వాల్యూ ఏమన్నా ఐఎమ్ న్యూ అన్నా. సో నేను దీని పైన రాస్తాను, సైజ్ కూడా రాసా. ఓకే, అంటే లాస్ట్ లో నాకు ఐఎమ్ న్యూ అని కూడా ప్రింట్ అవ్వాలి. చెప్పాలంటే పైన డిక్లేర్ చేసినవి కాకుండా, ఇక్కడ డిక్లేర్ చేసినవి కాకుండా, అంటే ఇక్కడ విడిపోయి ఇక్కడ 10 ఎలిమెంట్స్ వస్తాయి ఎక్స్లోకి, అది కాకుండా కొత్తది ఎక్స్ట్రాగా యాడ్ చేయాలంటే ఇలా యాడ్ చేయాలి, ట్రాన్స్ఫర్ పుష్. అర్థమైందా? ఇప్పుడు తను అన్నట్టు ఇదంతా కామెంట్లో పెడుతున్నాను.
ఇదంతా కామెంట్ పెట్టేస్తాను. నాకు 100 నుంచి 109 వరకు వెళ్ళాలి ఎర్రలోకి. ఓకే, అప్పుడు ఏం చేస్తాం? $x ఈక్వల్ టు ఎర్ర అని తీసుకోండి, ఖాళీ ఎంటీ స్టాక్. ఫర్ $i ఈక్వల్ టు 100 దగ్గర నుంచి $i ఈక్వల్ టు 110 ఓకే 110 ఫర్ ఎలిమెంట్స్ $i ప్లస్ ఎక్కువ వరకు తెలుసు కదా. ఇందులో array underscore push ఓకే x లోకి రాస్తున్నాను. ఏంటి వాల్యూ? $i. మళ్ళీ మామూలు మనకి ఎక్కువ ప్రీ ట్యాగ్ యూజ్ చేసుకోండి. అరే అంటే వచ్చింది లేదా చెక్ చేసుకోడానికి ఎక్కువ ప్రీ ఓపెన్ చేసాను, క్లోజ్ చేశాను. ఇది ఒక HTML ట్యాగ్స్, అర్థమవుతుంది కదా. HTML ట్యాగ్స్ ఎప్పుడు కూడా ఇలాగే రాయాలి మనం. ఓకే, వస్తుందా? మనకి ఇక్కడ ఎంటీ అయితే స్టార్ట్ అయింది, ఇక్కడ డైనమిక్ గా అరే జనరేట్ అయిపోతుంది. ఇక్కడ ఏం జరుగుతుంది? పై కేసులో మనం ఇచ్చే వాల్యూస్ దాన్ని విడగొడుతున్నాం. ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? యాక్చువల్ గా ఇది ఎక్కడ యూజ్ చేస్తారు? 2 విషయాలు తెలియాలి మనకి. 2 కాన్సెప్ట్లు నేర్చుకున్నాం కదా ఇక్కడ మరి కదా. ఇప్పుడు నీ ఫ్రెండ్స్ ఫేస్బుక్ ఉందండి, ఫేస్బుక్ లో నీ ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు అనుకున్నా, నీకు ఒక 600 మంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా. అమ్మాయి ఎక్కువ, నీకు ఒక 1000 మంది ఉన్నారు ఫ్రెండ్స్. అయితే 1000 మంది ఫ్రెండ్స్ కి 1000 రికార్డులు స్టోర్ అవ్వాలి కదా. అంటే ఇప్పుడు కిరణ్ ఫ్రెండ్ ఏ, కిరణ్ ఫ్రెండ్ బి, కిరణ్ ఫ్రెండ్ సి, కిరణ్ అనేది రిపీట్ అయిపోతుంది ఇక్కడ, అవునా? ఏబిసిలకి. మనం అలా కాకుండా కిరణ్ కొత్త ఫ్రెండ్ అయితే కామన్ పెట్టుకుని వెళ్ళిపోతే డేటాబేస్ పడింది తగ్గిపోతుంది కదా, నెంబర్ ఆఫ్ రోస్ తగ్గిపోతాయి, అంతేనా? ఇప్పుడు సెర్చింగ్ చేస్తున్నారు మీరు ఎప్పుడు, సెర్చ్ చేస్తారు కదా. సెర్చ్ చేస్తున్నప్పుడు 1000 రికార్డులు ఎత్తుకోవడం బెటరా, 10 రికార్డులు ఎత్తుకోవడం బెటరా? ఏది ఫాస్ట్ ఉంటుంది? అంతే కదా. ఇప్పుడు అన్ని కిరణ్లు, అన్ని విన్నర్లు, సంథింగ్ అన్ని ఎక్స్ల అన్ని ఎత్తుకునే బదులు కిరణ్కి సంబంధించిన లిస్ట్ ఎంత ఎత్తుకుని సరిపోతుంది కదా. మరి అక్కడ ఫ్రెండ్స్ లిస్ట్ కామా పెట్టుకుని వేసేసారు, ఎందుకంటే పేర్లో కామా ఉండదు కదా, కామా పెట్టుకుని వేసేసారు, బాగుంది. మరి దాన్ని ఎలా విడగొడతారు? ఎంతమంది ఫ్రెండ్స్ ఎలా కౌంట్ చేస్తారు? అంటే కామాలు పెట్టుకుని వెళ్ళిపోయిన దాన్ని ఇలా వాడుకుంటారు, అంతేనా? కామాతో ఎక్స్ప్లోర్ చేసుకుంటారు, అప్పుడు ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారో వచ్చేస్తారు ఆటోమేటిక్, అంతే కదా. ఫర్ ఎగ్జాంపుల్ అర్థమైంది మీకు? అంటే డేటాబేస్ సైజ్ తగ్గించడానికి, కౌంట్ చేయడానికి అంటే చాలా ట్రిక్ అది. బ్యాడ్ ఇంటర్వ్యూలో అడుగుతారండి, ఇంటర్వ్యూలో అడుగుతారు ఏమంటే మీ డేటాబేస్ సైజ్ ఎలా తగ్గించగలరు, కోడింగ్ టెక్నిక్స్ తో అని అడుగుతారు. సపోజ్ నాకు 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఎలా తగ్గించగలరు? ఎలా తగ్గిస్తాం? 100 రికార్డ్స్ పడకూడదు అక్కడ, ఒకే రికార్డ్ పడాలి. ఎందుకంటే ఒక ఫీల్డ్ ఎంత స్టోర్ చేసుకుంటుంది అక్కడ లోపల, అలా వెళ్ళిపోతుంది. ఇలా ఓకేనా. నెక్స్ట్ ఇది ఈ అరే ఎందుకు, ఇది ఎందుకు?
అంటే ఈ అరే చాలా కొద్దిగా రేర్, అంటే కొత్త అరే తయారవడం చాలా రేర్గా అవుద్ది. ఎక్కడో కానీ అరే పుష్ వాడడం ఎక్కువ వాడేది ఇదే ఎక్స్ప్లోర్. ఇంకా అర్థమైందా మీకు? సరే ఇక్కడ డాలర్ అయ్యి ప్లస్ ప్లస్ పెట్టి అంటే ఇక్కడ అంటే అంతకన్నా ఎక్కువ సార్ ఇప్పుడు కాదు 100 ఉందా, 100 110 కన్నా తక్కువేనా కిందకు వస్తుంది. 100 ఉంచద్దు, మనం 101 అవ్వాలి వద్దా, ఆ పని ఇచ్చేస్తాం. 101 తక్కువ కాదా వస్తుంది, 102 తక్కువ కాదా చెక్ చేసుకొని కిందకు వస్తుంది. అంటే ఇక్కడ నుంచి ఫస్ట్ టైం వస్తుంది అంతే, తర్వాత అక్కడ తిరిగిస్తాం అలాగా. ఫెయిల్ అయిపోగానే బయటకు వచ్చేస్తుంది. సపోజ్ ఇక్కడ ఏలో ఎక్స్ ఉంది, ఎక్స్ అనేది డైనమిక్ అనుకుందాం. ఓకే, మనకి ఇక్కడ స్విచ్ కేసు ఉంటుంది సేమ్ సి లాగా. స్విచ్ అంటే ఏం లేదండి, కండిషన్ బట్టి అంటే వచ్చిన వాల్యూని బట్టి ఏ బ్లాక్కి వెళ్ళాలో నిర్ణయించుకుంటారు. ఈ గదికి వెళ్ళాలా, ఆ గదికి వెళ్ళాలా, ఆ గదికి వెళ్ళాలా, ఒక బ్లాక్ వాల్యూ వస్తాయి. ఓకేనా, వీటిని కండిషనల్ స్టేట్మెంట్స్ ఉంటాయి. అందులో ఇఫ్ ఎల్స్ సి లైట్ గా ఐడియా ఉంటే ఇఫ్ ఎల్స్ అన్నీ ఉంటాయి. ఓకే, ఇఫ్ ఎల్స్ తెలుసు కదా, దానికన్నా ఫాస్ట్ వర్క్ చేసే స్విచ్. ఓకేనా, స్విచ్ డాలర్ అంటే పైన ఉన్న వాల్యూని పట్టుకుని లోపలికి వెళ్ళిపోతుంది. ఓకే, కేస్ పైన వచ్చాను ఎక్స్ అయినా, ఎక్స్ అయితే ఏం చేయాలి, ఎక్కువ ఫస్ట్ ఇక బ్రేక్ అయిపో. బ్రేక్ అవ్వలేదు అనుకోండి, రాలేదనుకోండి, నీకు కింద కూడా ఎగ్జిక్యూట్ అయిపోద్ది. జెడ్ ఎక్కువ ఐఎమ్ సెకండ్ బ్రేక్. చూద్దాం ఏముంది, ఐఎమ్ ఫస్ట్ అంటే ఎగ్జిక్యూట్ అయింది, ఎందుకంటే ఇక్కడ మనం ఎక్స్ ఇచ్చాం. జెడ్ ఇద్దాం, ఏదో ఒకటే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇది చాలా ఫాస్ట్ గా ఎగ్జిక్యూట్ అవుతుంది స్విచ్ అనేది. ఇదే కండిషన్ మనం ఇఫ్ లో రాయాలనుకో, ఇఫ్ చూద్దాం, డాలర్ ఏ ఈక్వల్ టు ఎక్స్ అయితే ఎక్కువ ఐఎమ్ ఫస్ట్ ఇఫ్ లో కదా, ఎల్స్ కాకపోతే ఐఎమ్ సెకండ్. ఓకే, సో ఇది ఫ్లోది, ఇదేమో స్విచ్ అది. అసలు చెప్తాను కలిసిపోయి బ్రేక్ ఇచ్చుకోండి, లేదా హెచ్ఆర్ ఇచ్చుకోండి. ఎక్కువ బ్రేక్ ఇచ్చేది, బ్రేక్ ట్యాగ్ ఎలా రాసుకోవచ్చు కదా. ఓకే, అయితే జత వాసిస్తే ఈ కండిషన్ చెక్ చేసుకోవాలి, ఎక్స్ ఇది కాదు, ఇది మ్యాచ్ చేసుకోవాలి, ఇది అయిందిగా చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ ఎల్స్ పార్ట్కి వెళ్ళాలి. అంటే కొద్దిగా ప్రాసెస్ ఎక్కువ అవుతుంది. ఇది అనుకోండి డైరెక్ట్ గా
ఈ లెటర్ పెట్టుకుని లోపలికి వెళ్ళిపోద్ది. మ్యాచింగ్ చేసుకుని టక్కన అది ఎగ్జిక్యూట్ అయిపోద్ది. అందుకే చూస్తూ ఉంటాం. అక్కడ ఏది ఇస్తాం మనం అది ఉమ్, continue అది. అవుతాం. అర్థమైందా?